9th షెడ్యూల్ యుద్ధం ప్రారంభం కాబోతుంది. బీసీలకి 42%, ఎబోవ్ 42%. బీసీలకి ఎబోవ్ 42% రిజర్వేషన్స్ చట్టం కోసం 9th షెడ్యూల్లో దాన్ని ఏర్పాటు చేసే ఒక మహాపోరాటానికి కార్యాచరణను సిద్ధం చేయడానికి 42% కార్యాచరణ సాధన కమిటీ అని ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. అందరం కలిసి దాని పూర్తి స్థాయి ఫుల్ ప్లెడ్జ్డ్ యొక్క వివరాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఒక సభ జరగబోతుంది 24వ తారీఖు 23న. ఆ రోజు పూర్తి డీటెయిల్డ్ కార్యాచరణ బయటకు వస్తుంది. తెలంగాణ ఉద్యమం ఎంత పెద్దగా జరిగిందో అంతకన్నా పెద్ద ఉద్యమం జరగబోతుంది ఫర్ 9th షెడ్యూల్ ప్రోగ్రామ్. ఈరోజు పెద్ద ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ జర్నలిస్టులందరూ, పౌరులందరూ, సామాన్యులందరూ అది చదివితే బీసీల కాన్స్టిట్యూషన్, అది బీసీలకి రాజ్యాంగం రాసిండు. అందులో బీసీలలో ఏ గ్రూప్కి ఎంత పర్సెంటేజ్, ఏ గ్రూప్కి ఎంత, బీసీకి ఎంత, బీకి ఎంత, సికి ఎంత, డీకి ఎంత అని అన్ని గ్రూపులకి ఎంబీసీలని డెమోక్రటైజ్ చేయడానికి, వాళ్ళకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించడానికి ఎంబీసీలకు కూడా రిజర్వేషన్ ప్రపోజ్ చేసిండు ఆ డ్రాఫ్టింగ్ బిల్లులో. 9th షెడ్యూల్లోకి పోవాలి, అక్కడే చట్టం ఉంటుంది, రక్షణ చట్టం ఉంటుందని అది బిల్లుని డ్రాఫ్ట్ చేస్తే ఆ రెండింటిని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి పనికిరాని ధర్మకోల్ చట్టం తయారు చేశాడు. ఈ ధర్మకోల్ చట్టం గాలిలో ఎగిరిపోయింది, మొన్న కోర్టులో గాలి వచ్చేసరికి ఎగిరిపోయింది అది. అందుకని పరాభవం పాలైంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకని రేవంత్ రెడ్డి మొదట వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా, సార్ను కూడా అక్కడక్కడ కొంతమంది మంత్రులు ఏం తెలుసు వారికి, ఈశ్వరయ్య గారు ఏదేదో మాట్లాడతాడని 2-3 మంత్రులు అన్నారు. వాటికి క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రభుత్వము, చీఫ్ సెక్రటరీ, లీగల్ గ్రూపు అందరూ కలిసి ఈశ్వరయ్య గారి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి ఆ డ్రాఫ్టింగ్ బిల్లులో ఉన్నవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రక్షణ కవచమైన 9వ షెడ్యూల్లో పెట్టడానికి మొత్తం తయారు చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఈశ్వరయ్య గారి సమక్షంలో డిమాండ్ చేస్తారు. వాళ్ళు చాలా గొప్పోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు జాదుల శ్రీనివాస్ గౌడ్ మరియు ఆర్ కృష్ణయ్య గారు అంటే మాకు చాలా గౌరవం, వాళ్ళతో ఎలాంటి విభేదం లేదు. కాదు, వాళ్ళిద్దరూ ప్రధానమంత్రి మోడీకి, రేవంత్ రెడ్డికి వాళ్ళిద్దరూ ఆప్తులు కాబట్టి మీరు ఈజీగా వాళ్ళిద్దరితో పనిచేయించే దమ్ముంది మీ ఇద్దరికి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ కృష్ణయ్య గారికి చాలా దగ్గర. 540 పార్లమెంటు సభ్యుల్లో బాగా గుర్తుపట్టేది ఆర్ కృష్ణయ్య గారినే. కౌగిలించుకుంటాడు 10 నిమిషాలు. కాబట్టి ఆయన పార్లమెంటు సభ్యుడు, మళ్ళీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు. కాబట్టి ఆర్ కృష్ణయ్య గారు నరేంద్ర మోడీతోటి 9th షెడ్యూల్లో పెట్టించే పని వారికి గంట పనే. కాబట్టి ఈ పని అర్జెంటుగా ఆర్ కృష్ణయ్య గారు చేయాలి. ఇక రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు మస్తు దోస్తులు. ఎవరు? రేవంత్ రెడ్డి అను జాదల సినిమా, వాళ్ళిద్దరు దోస్తులు. కాబట్టి ఎమ్మటే వాళ్ళ దోస్తుతోటి ఇక్కడ ఢిల్లీ పంపించే ప్రోగ్రాం రేవంత్ రెడ్డిని రెడీ చేయాలి. ఏది ఏమైనా డిసెంబర్లో శీతాకాల సమావేశాల వరకు ఒక మహాయుద్ధాన్ని చూడబోతున్నాం.